ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో ఏ సిమ్ ఉన్నప్పటికీ లైక్ దిస్, అది జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, విఐ కావచ్చు, ఏ సిమ్ ఉన్నప్పటికీ నార్మల్గా మీకు ఇంటర్నెట్ యొక్క స్పీడ్ అనేది చాలా అంటే చాలా తక్కువగా వస్తుందో ఇది చూడండి. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మేమంత యొక్క మోస్ట్ పవర్ఫుల్ న్యూ ఏపీఎన్ సెట్టింగ్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇకపోతే మనము ఏపీఎన్ని క్రియేట్ చేస్తామా అంటే 100% క్రియేట్ అనేది చేయము. ఎందుకంటే ఎప్పుడో మనం సిమ్ కార్డ్ వేసినప్పుడే ఆటోమేటిక్గా మనకు డిఫాల్ట్ కంపెనీ యొక్క ఏపీఎన్స్ అన్ని ఆటోమేటిక్గా మనకు ఇన్సర్ట్ అయిపోతాయి. అలాంటప్పుడు మనకు స్పీడ్ మనం యూజ్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మనకు ఇంటర్నెట్ యొక్క స్పీడ్ రావాలంటే 100% మన యొక్క ఏపీఎన్ యొక్క సెట్టింగ్స్ని మనం చేంజ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇకపోతే మనము ఎక్కడి నుంచి చేంజ్ చేసి మన యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏపీఎన్ సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క మొబైల్లో మనకు డిఫాల్ట్గా ఈ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లోకి అయితే మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ యొక్క మొబైల్లో మీరు ఏదైతే సిమ్ కార్డ్ని యూజ్ చేస్తున్నారో లైక్ దిస్, అది విఐ కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఏ సిమ్ అయినా పర్లేదు అన్నమాట. అలాంటప్పుడు దాంట్లో మనకు కంపల్సరీగా మీరు ఏ సిమ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ని ఈ విధంగా చూసేది చేసుకొని ఇందులో మీకు యాక్సెస్ పైన నేమ్ పేరుతో ఈ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ మీరు 4Gకి చెప్తున్నారా 5Gకి చెప్తున్నారా అంటే మీకు అందరికీ అయితే యూజ్ అవుతుంది. అది 4G మీరు మొబైల్ని యూజ్ చేస్తున్నాం, 5G మొబైల్ని యూజ్ చేస్తున్నాం, మీకు నెక్స్ట్ లెవెల్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. ఇకపోతే ఇక్కడ నుంచి మనం కొత్త ఏపీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే మీకు పైన ప్లస్ ఐకాన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుందన్నమాట. ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని మొబైల్లో ఇక్కడ మీకు యాడ్ చేసుకోవడానికి కొత్త ఏపీఎన్ సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. అలాంటప్పుడు సింపుల్గా నేను కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ యాడ్ చేసే ముందు ప్రజెంట్ మనకు వచ్చే ఇంటర్నెట్ యొక్క స్పీడ్ యొక్క టెస్టింగ్ అయితే మీకు చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. వన్స్ ఓపెన్ చేసుకున్న ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా నేను ఓపెన్ క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే మనము డిఫాల్ట్ ఏపీఎన్లోనే ఉన్నాము, కానీ చూసుకోవచ్చు ఇక్కడ మోర్ దెన్ మనకు 25 MBps నుంచి 35 MBps స్పీడ్ అయితే వస్తుందన్నమాట. అది డౌన్లోడింగ్ కావచ్చు. ఇకపోతే మనకు అప్లోడింగ్ స్పీడ్ చూద్దాం. మనకు మోర్ దెన్ మనకు ఎంత వస్తుంది అనేది ఆఫ్టర్ మనం ఈ కొత్త ఏపీఎన్ సెట్టింగ్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుందో కూడా మీకు లైవ్లో అయితే చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు డౌన్లోడింగ్ స్పీడ్ దాదాపుగా 55 MB అయితే రావడం జరిగింది. కానీ ఇది డిఫాల్ట్గా అలాగే ఉండదన్నమాట. మోర్ దెన్ ఈ 55లో మనకు 5 MBps వచ్చిన చాలా అని మనమైతే అనుకుంటూ ఉంటాము. అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు. మోర్ దెన్ మనకు ఇక్కడ నుంచి 1.22 అంటే మోర్ దెన్ మనకు 1 to 2 MBps కూడా స్పీడ్ అయితే రావడం లేదు. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనం కొత్త ఏపీఎన్ సెట్టింగ్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మీరు నేమ్ ప్లేస్లో ఏమని యాడ్ చేస్తారంటే స్పీడ్ బోట్ స్పేస్ ఇచ్చి నాక్స్ స్పేస్ ఇచ్చి జెడ్ఎక్స్. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎలా అయితే టైప్ చేశానో మీరు కూడా అలాగే టైప్ అనేది చేసుకోండి. ఎస్ క్యాపిటల్లో ఉండాలి, బి క్యాపిటల్లో ఉండాలి, ఎన్ క్యాపిటల్లో ఉండాలి, దీంతో పాటుగా జెడ్ అండ్ ఎక్స్ ఈ రెండు కూడా మనకు క్యాపిటల్ లెటర్స్లో ఉండాల్సి ఉంటుంది అనమాట. దాఫ్టర్ మీరు ఏపీఎన్ సెట్టింగ్స్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే మీరు ప్రజెంట్ ఏదైతే సిమ్ని యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ కార్డ్ నేమ్ని ఎంటర్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు 5Gని యాడ్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీకు ఇక్కడ మీకు ప్రోక్సీ అయితే వస్తుంది, అలాగే వదిలేయండి. దాంతో పాటుగా పోర్ట్ కూడా వస్తుంది, దాన్ని కూడా అలాగే వదిలేయండి. అదేవిధంగా యూజర్ నేమ్ అయితే వస్తుంది ఇక్కడ మీకు. ఇకపోతే మీరు యూజర్ నేమ్ ప్లేస్లో ఏమని రాస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు SB@NOX 5G అన్ని స్మాల్ లెటర్లు ఏ మాత్రం చేంజ్ చేయొద్దు, అన్ని స్మాల్ లెటర్లో టైప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇకపోతే మనకు నెక్స్ట్ పాస్వర్డ్ అయితే ఉంటుంది, పాస్వర్డ్ని అలాగే వదిలేయండి. దీంతో పాటుగా మనకు నెక్స్ట్ సర్వర్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు మీరు సర్వర్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు google.com అని ఇక్కడ నుంచి టైప్ అయితే చేసుకోండి. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు నేను సర్వర్ని టైప్ అనేది చేస్తున్నాను. క్యాపిటల్ G కొట్టండి, దాని తర్వాత GOOGLE google.com ఇక్కడ చూసుకోవచ్చు నేను google.com అని టైప్ అనేది చేసుకోవడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మీరు డబుల్ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వరల్డ్ వైడ్ వెబ్ అనే పేరుతో ఈ www.google.comని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. దాఫ్టర్ ఇక్కడ చూసుకోవచ్చు MMSC అలాగే వదిలేయండి, MMSC ప్రోక్సీ అలాగే వదిలేయండి, MSC పోర్ట్ని అలాగే వదిలేయండి, MCC
అండ్ ఎంఎన్సి ఇవన్నీ ఏరియా కోడ్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు ఈ రెండింటిని అలాగే వదిలేయండి. మన యొక్క ఏరియాని బట్టి ఆటోమేటిక్గా అవే సెట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ ఆప్షన్ మనకు అథెంటికేషన్ టైప్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ ఆప్షన్లో మీరు ఏమని యాడ్ చేస్తారంటే పిఏపి ఆప్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు నన్ను తర్వాత అదే ఆప్షన్ ఉంటుంది, ప్యాప్ ఆప్షన్. ఈ ప్యాప్ ఆప్షన్ని కంపల్సరీగా చూస్ అయితే చేసుకోండి. ఇకపోతే మీకు ఏపీఎన్ టైప్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. డిఫాల్ట్గా దీన్ని అలాగే వదిలేయండి. దాని తర్వాత ఏపీఎన్ ప్రోటోకాల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే ఏపీఎన్ ప్రోటోకాల్లో మీరు IPv4/IPv6ని చూస్ అనేది చేసుకుని దీంతో పాటుగా మీకు ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ కూడా ఇక్కడ నుంచి IPv4/IPv6ని చూస్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా మీరు చూస్ చేసుకున్న తర్వాత మెయిన్గా మనకు నెక్స్ట్ స్టెప్లో మనకు బెరర్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఇకపోతే మెయిన్గా ప్రతి ఒక్కరికి బెరర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మీకు నాట్ స్పెసిఫైడ్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు LTE, HSPAP దీంతో పాటుగా HSUPA దీంతో పాటుగా మీరు కొంచెం మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు GPRSతో పాటుగా EVDO-B దీంతో పాటుగా EVDO-A దీంతో పాటుగా EVDO-Aతో పాటుగా 1XRTT ఆప్షన్ని మీరు చూస్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకొని కొన్ని మొబైల్లో సపోర్ట్ చేయనప్పుడు ఓన్లీ ఫర్ మీరు LTE ఆప్షన్ని మాత్రమే ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. సపోర్ట్ చేయనప్పుడు ఓన్లీ ఫర్ LTE మాత్రమే చూస్ అనేది చేసుకోండి. మీ యొక్క మొబైల్లో సపోర్ట్ చేస్తే నేను ఏమేమైతే టిక్ చేశానో అవన్నిటిని మీరు ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత మీకు మెయిన్ ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, MVNO టైప్ ఆప్షన్. అలాంటప్పుడు ఈ ఆప్షన్లో మీరు ఇక్కడ నుంచి మీరు ఏం టైప్ చేయొద్దు, జస్ట్ నన్ ఆప్షన్ని చూస్ అనేది చేసుకొని సింపుల్గా మీకు పైన డన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు డన్ అయితే కొట్టేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్పీడ్ బోట్ నాక్స్ ZX సంబంధించిన ఏపీఎన్ సెట్టింగ్స్ అయితే మనకు యాడ్ కావడం జరిగాయి. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను చూస్ చేసుకోవడం జరిగింది. వన్స్ మనం చూస్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి మీ యొక్క మొబైల్ని కంప్లీట్గా మీరు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఒక్కసారి నా యొక్క మొబైల్ నేను రీస్టార్ట్ అయితే చేసుకోవడం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఒక్కసారి మొబైల్ అయితే రీస్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా డిఫాల్ట్ ఉన్న ఏపీఎన్ మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాం చూడండి. ఆ ఏపీఎన్ సెట్టింగ్లోనే మన యొక్క మొబైల్ అయితే ప్రజెంట్ ఉందన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను స్పీడ్ అయితే టెస్టింగ్ చేసి నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు సింపుల్గా నేను గో ఆప్షన్లో ఇక్కడనే చేసుకోవడం జరిగింది అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఇంతకుముందు మోర్ దెన్ 55 Mbps మాత్రమే రావడం జరిగింది. ప్రజెంట్ చూసుకోవచ్చు మోర్ దెన్ మనకు 600 Mbps స్పీడ్, దానికంటే అబో మాత్రమే వస్తుంది కానీ దానికంటే తక్కువ మాత్రం మనకు రావడం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ 613 Mbps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. పాటుగా ఇంతకుముందు మనకు అప్లోడింగ్ స్పీడే రాలేదు. ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు 52 Mbps స్పీడ్ అయితే అప్లోడింగ్ స్పీడ్ అయితే వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈ కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.